హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఓల్డ్ శారీతో డిఫరెంట్ స్టైల్లో డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఈ ఓల్డ్ శారీని తీసుకున్నానండి. దీనికి పళ్ళు పార్ట్ వచ్చింది కదా, ఈ పళ్ళు పార్ట్ని ఫ్రంట్ డిజైన్కి యూజ్ చేస్తాను. శారీలోంచి ఫ్రాక్ బాటమ్ పార్ట్ కోసం 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. అయితే ఈ లెంత్ ఫ్రాక్ బాటమ్ పార్ట్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి. నాకు 42.5 ఇంచెస్ కావాలి. అయితే ఇది 42నే ఉంది. సో 1/2 ఇంచే తక్కువైంది కాబట్టి పర్లేదు అనేసి తీసేసుకున్నాను. పైన బార్డర్ని కట్ చేసేస్తున్నాను. దీన్ని కూడా కింద వైపు అటాచ్ చేసేస్తాను అనమాట, డబుల్ బార్డర్ వచ్చేలాగా. అయితే ఈ బాటమ్ లెంత్ ఎలా తీసుకోవాలంటే టోటల్ ఫ్రాక్ లెంత్లో నుంచి బాడీ పార్ట్ లెంత్ తీసివేసి దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే నాది ఫ్రాక్ లెంత్ 55 ఇంచెస్, నేను బాడీ లెంత్ 13.5 పెడుతున్నాను. సో 13.5ని మైనస్ చేస్తే 41.5 కదా. సో 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే 42.5 అనమాట. సో అలా చూసుకోవాలండి. ఇలా క్యాల్కులేట్ చేసుకొని ఫ్రాక్ బాటమ్ లెంత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా పైన వచ్చిన బార్డర్ని కట్ చేసేసాను. అయితే దీనికి 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను కదా నేను. మీరైతే ఇంకా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అండి. మినిమం అయితే ఫ్రాక్కి 2 మీటర్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఆ పైన ఎక్స్ట్రా ఎంత అయినా పెట్టుకోవచ్చు. ఫ్లేర్ ఎక్కువ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు అనమాట. అయితే పైన కట్ చేసిన బార్డర్ని ఈ విధంగా కింద అటాచ్ చేసేస్తానమాట నేను. ఈ ఫ్రాక్కి నేను ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేస్తానండి. సో దీనికి ఇంకా కటింగ్ ఏమి ఉండదు, లెంత్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సో 42కి మనం లెంత్ చూసుకొని కట్ చేస్తాం కాబట్టి ఇంక దీనికి కటింగ్ ఏమి ఉండదు. అండ్ దీనికి నేను బాటమ్కి లైనింగ్ కూడా ఏం వేయట్లేదండి, బాడీ పార్ట్కి వేస్తాను. అయితే ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ చూద్దాము. బాడీ పార్ట్కి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను నేను. 1 మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకోవాలి. ఈ 4 ఫోల్డ్స్ వేసేటప్పుడు బాడీ లూజ్ని బట్టి ఒక వైపు నుంచి వేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. నా ఫ్రాక్కి బాడీ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి 14.5కి మార్క్ చేస్తున్నాను. అయితే ఈ బాడీ లెంత్ అనేది అందరికీ ఒకలా ఉండదండి. ఒక్కొక్కరికి 13.5, 14.5 అలా ఉంటుందన్నమాట. హైట్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మీ బాడీ లెంత్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలి, ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని. దీనికి షోల్డర్ వచ్చేసి నేను 6.5 పెడుతున్నానండి. ఇది బోట్ నెక్ ఏం కాదు, నార్మల్ నెక్కే. సో 6.5 సరిపోతుందని 6.5 పెడుతున్నాను. సో షోల్డర్ ఎంత పెడితే ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి. అందుకని 6.5కి ఆర్మ్ హోల్కి కూడా ఈ విధంగా మార్క్ చేసి ఒక బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. దీనికి నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. అంటే నెక్ దగ్గర డిజైన్ వస్తుంది కదా, సో కొంచెం బ్రాడ్గానే పెడుతున్నాను. 3 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇలా షోల్డర్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఒక స్లోప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఆర్మ్ హోల్కి బాక్స్ డ్రా చేసాం కదా, ఆ బాక్స్ కార్నర్ నుంచి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ సైడు లూజ్ రాకుండా ఉంటుంది ఆర్మ్ హోల్ దగ్గర. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్. సో 34ని 4తో డివైడ్ చేసుకోవాలి. 8.5 కదా, 8.5కి మార్క్ చేసుకోవాలి. అండ్ వేస్ట్ వచ్చేసి 32ని కూడా 4తో డివైడ్ చేస్తే 8 కదా, 8 దగ్గర మార్క్ చేసుకొని రెండింటిని కలిపితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గరికి ఆర్మ్ హోల్ అనేది సరిపోతుందో లేదో చూసుకోవాలి. నాది ఆర్మ్ హోల్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో 14లో 1/2 కరెక్ట్గా సరిపోయింది కదా. అండ్ ఇప్పుడు బాడీ పార్ట్కి కింద వైపు సైడ్న లెంత్ అనేది ఎక్కువ లేకుండా ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కొంచెం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఫ్రాక్కి సైడ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రాక్కి, నర్కలీ డ్రెస్సెస్కి, లాంగ్ డ్రెస్సెస్కి వేటికైనా కూడా సైడ్ అనేది అలా కొంచెం పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
సో ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. అయితే ఇది కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ అనేది మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసాం కదా, అది మాత్రం కట్ చేయకూడదు. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని దీనికి ఇప్పుడు నెక్ మార్క్ చేద్దాం. నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెడుతున్నానండి. లెంత్ 5.5 ఇంచెస్ పెట్టి, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాం కదా, సో కిందను కూడా 3 ఇంచెస్ పెట్టి ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్ డ్రా చేసుకొని బాక్స్ లోపల రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ షేప్ అనేది. సో ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసాం కదా లోపలికి, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది, ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని, అయితే నేను ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ ఇంకా కొంచెం డీప్ పెడుతున్నాను. 7 ఇంచెస్ పెట్టానండి లెంత్. విడ్త్ వచ్చేసి 3 ఇంచెసే పెట్టి దీనికి కూడా సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా అయితే బాక్స్ డ్రా చేసి రౌండ్ డ్రా చేసామో అలాగే బ్యాక్ నెక్ కూడా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ని కూడా కట్ చేస్తాం కదా, ఇప్పుడు వీటిని పెట్టి సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కట్ చేయకూడదు అండ్ అలాగే చుట్టూ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసేస్తాం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా, కానీ ఇప్పుడు సేఫ్ సైడ్ ఉంచాలన్నమాట. ఇలా కట్ చేస్తాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని పైన 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అనమాట. ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేసి 11కి మార్క్ చేస్తున్నాను. 11కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్స్ వచ్చిన వైపు 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. అందులో 1/2కి నాది ఆర్మ్ హోల్ 14 ఇంచెస్ కదా, సో 14లో 1/2 7కి చూసుకొని ఇలా మార్క్ చేసి క్రాస్గా హ్యాండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, సో 10లో 1/2 5 పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట. ఇలా ఖర్చు కోసం పెట్టుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. లోపల ఉన్న లైన్ వచ్చేసి స్టిచ్ వేసుకునేది, బయట ఉన్న లైన్ మనకి ఎక్స్ట్రా అనమాట. సో ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసిన తర్వాత సెంటర్లో పైన కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి ఆర్మ్ హోల్ లో అనేది డ్రా చేసుకోవాలండి, ఫ్రంట్ సైడ్కి రావడానికి అనమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా లోపలికి కొంచెం షేప్ అనేది లోపలికి కట్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అయితే ఆర్మ్ హోల్లో తెలియడం కోసం చిన్న కట్స్ పెట్టుకో. హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేశాను నేను. ఈ డిజైన్ వచ్చింది కదా, బుటీస్ వచ్చినాయి కదా హ్యాండ్కి, ఇవి పళ్ళు పాటలో వచ్చినవి. అవి వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలా హ్యాండ్కి పెట్టేశాను అనమాట. అయితే క్లాత్ అనేది తక్కువ వచ్చింది హ్యాండ్కి, 2 సైడ్స్ కూడా చిన్న చిన్న పీసెస్ అటాచ్ చేయాలి. అండ్ కింద వైపు వచ్చేసి బార్డర్ ఇలా వేస్తాను హ్యాండ్ చివర. హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి వేసే డిజైన్ని కట్ చేద్దాం. డిజైన్ కట్ చేయడం కోసం ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకోవాలి అండ్ అలాగే ఒక పేపర్ని తీసుకోవాలి. ఒక పేపర్ని తీసుకొని దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత దీనిపైన ఇలా ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా డబుల్ ఫోల్డ్ వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ ఏ షేప్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే షేప్లో పేపర్ పైన ఇలా మార్క్ చేసుకోవాలి.
క్లాత్ అనేది కదిలిపోకుండా హ్యాండ్తో పట్టుకొని సేమ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేస్తాం కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. అయితే కట్ చేసేటప్పుడు నెక్ మాత్రం కట్ చేయకూడదండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేయాలి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టి, విడ్త్ 3 ఇంచెస్, నెక్ లెంత్ కూడా 3 ఇంచెసే కదా. సో ఇలా కొంచెం సి షేప్లో వచ్చినట్లు వస్తుందన్నమాట. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేయాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అంటే మనం లైనింగ్కి నెక్ కట్ చేసాం కదా 5.5 ఇంచెస్ పెట్టి, ఆ నెక్ని ఇటువైపు కూడా పెట్టి డ్రా చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ పేపర్ పైన పెట్టి ఆ నెక్ మనకి ఎంతవరకు వస్తుందో తెలియడం కోసం ఇలా డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసాం కదా, ఇప్పుడు సెంటర్లో అనమాట ఫోల్డింగ్ తెలుస్తుంది కదా, దానిపైన ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసిన తర్వాత ఆ లైన్ నుంచి 3 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ డిజైన్ తీయడం కోసం అనమాట. అండ్ కొంచెం పైకి వచ్చేసి 1.5 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ బయటకి, అదేమో 1.5 ఇంచెస్ లోపలికి అనమాట మార్క్ చేసాం. అండ్ షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ నుంచి 1 ఇంచ్ గ్యాప్ పెట్టి మార్క్ చేయాలి. అండ్ కొంచెం క్రిందకి నెక్ దగ్గర సేమ్ 1 ఇంచ్ గ్యాప్ పెట్టి మార్క్ చేసి ఇప్పుడు ఈ 4 పాయింట్స్ కలుపుతూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేయాలండి షేపు. ఇది ఇలా వస్తుందన్నమాట. నేను ఇంకా కొంచెం డార్క్గా డ్రా చేసి చూపిస్తాను. సో ఈ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేసినప్పుడు ఫస్ట్ పేపర్ కట్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ వచ్చినా కూడా సరి చేసుకోవడానికి ఉంటుంది. డైరెక్ట్ క్లాత్పై కట్ చేసేస్తే అది ఒకవేళ సరిగ్గా రాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. సో ఏ మోడల్ అయినా కూడా ఫస్ట్ ఒకసారి పేపర్ పైన కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేపర్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇది పెట్టి డిజైన్ క్లాత్ని కట్ చేద్దాం. అయితే మీకు ఫస్ట్లో చూపించాను కదా పళ్ళులో డిజైన్ అనేసి, అదండి ఇది. కాకపోతే ఎక్కువ వెడల్పు రాలేదు, అందుకనేసి నేను సెంటర్ కట్ చేసి అటాచ్ చేశాను అనమాట. అయితే మనం వేసుకున్నప్పుడు ఏమో జాయింట్ తెలియదులేండి. అయితే ఈ బాడీ పార్ట్ పైన మనం కట్ చేసిన పేపర్ని ఈ డిజైన్ క్లాత్ పైన పెట్టి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేస్తాను నేను. సో ఇలా వస్తుందన్నమాట. అయితే ఇది బాడీ పార్ట్ పైకి ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇది లైనింగ్ క్లాత్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూపించడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం నెక్ అది కట్ చేయలేదు కదా, అందుకని మీకు జస్ట్ చూపించడం కోసం నేను లైనింగ్ క్లాత్ పైన ఇలా పెట్టి చూపిస్తున్నాను. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ వచ్చేసి రేపటి వీడియోలో వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.